టీడీపీ తొలి జాబితా ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలకు టెన్షన్ పుట్టిస్తోంది. ఫస్ట్ లిస్టులో పలువురు సీనియర్ల పేర్లు మిస్ అయ్యాయి. కీలకమైన 5 నియోజకవర్గాలను పెండింగ్లో పెట్టింది అధిష్టానం. దాంతో నియోజకవర్గాల ఇన్ఛార్జీలు టెన్షన్ పడుతున్నారు. కొత్త అభ్యర్థుల రాకతో పాత ఇన్ఛార్జీల సీట్లు గల్లంతవుతాయనే ప్రచారం జరుగుతోంది. నరసరావుపేట కేంద్రంగా టీడీపీ కీలక మార్పులు చేయబోతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. అందుకే ఆ 5 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ప్రకటించలేదంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు జనసేన టీడీపీ కూటమి అభ్యర్థులను ప్రకటించింది. తెనాలి స్థానాన్ని జనసేన అభ్యర్థి తీసుకోగా మిగతా 11 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారు. అయితే ఇప్పటి వరకు ప్రకటించిన 12 స్థానాలకు తీసేస్తే మిగతా 5 నియోజకవర్గాలు చాలా కీలకంగా మారాయి. ఇందులో భాగంగా పల్నాడు ప్రాంతంలోని 3 నియోజకవర్గాలకు అభ్యర్థులను మొదటి లిస్టులో కేటాయించలేదు. ఇందులో సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటనేటువంటి ఒక సందిగ్ధ పరిస్థితి అయితే ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతూ ఉంది. గురజాల నియోజకవర్గానికి సంబంధించి ఎరపతినేని శ్రీనివాసరావు పేరును మొదటి లిస్టులో రాకపోవడంతో అక్కడ పెద్ద చర్చ జరుగుతోంది. పల్నాడు ప్రాంతంలో కీలక నేతగా ఉన్న ఎరపతినేని శ్రీనివాసరావుకు మొదటి లిస్టులో సీటు ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున సాగుతుంది. అయితే గురజాలలో స్థానికంగా ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గంలోనే 2 వర్గాలు ఉన్నాయి. అక్కడ సీటు మాకు కావాలనేటువంటి పట్టుబడుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి గురజాల నియోజకవర్గం సీటును ప్రకటించకుండా ఆపారనేటువంటి ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు మాచర్ల, గురజాల, అదేవిధంగా నరసరావుపేట పల్నాడు జిల్లాలోని 3 కీలక నియోజకవర్గాలను కైవసం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో టీడీపీ ఎత్తులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా నరసరావుపేట ప్రాంతానికి ఎరపతినేని శ్రీనివాసరావును బదిలీ చేసే పరిస్థితిని కూడా ఆ అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది. ఎందుకంటే పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట స్థానం గడిచిన 20 సంవత్సరాలుగా టీడీపీ ఓడిపోతూ వస్తుంది. ఈసారి ఎలాగైనా నరసరావుపేటలో గెలుపు సాధించాలనేటువంటి ఆలోచనతో కమ్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి బలమైన నాయకుడు ప్రస్తుతానికి అక్కడ పల్నాడు ప్రాంతంలో ఎరపతినేని ఉన్నారు. ఎరపతినేని శ్రీనివాసరావును నరసరావుపేట ప్రాంతానికి తీసుకురావాలనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఇక్కడ నుంచి కోడెల శివప్రసాద్ మాజీ స్పీకర్, మాజీ మంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు ప్రాతినిధ్యం వహించేవారు. ఆయన మరణం తర్వాత ప్రస్తుతం నరసరావుపేట రాజకీయాల్లో కొంత సందిగ్ధం ఏర్పడిన నేపథ్యంలో ఎరపతినేని శ్రీనివాసరావును తీసుకొచ్చి నరసరావుపేటలో పోటీ చేపిస్తే ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడిని పోటీ చేపించినట్టుగా ఉంటుంది. సో విజయం కూడా దక్కుతుంది అనేటువంటి ఆలోచనలో టీడీపీ ఉంది. అదేవిధంగా వైసీపీ నుంచి వస్తారనేటువంటి ప్రచారం జరుగుతున్న వైసీపీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో జంగా కృష్ణమూర్తి కూడా బీసీ కోటాలో టికెట్ దక్కించుకుంటారా లేదా అనేటువంటి సందిగ్ధం కూడా ఉంది. అదేవిధంగా మరొక కీలక నాయకుడు పెదకూరపాడు ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కొమ్మాలపాటి శ్రీధర్కు కూడా ఈసారి టికెట్ రాదు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ఒక యువ నాయకుడికి సీటు కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది. మొత్తంగా పల్నాడు జిల్లా పరిస్థితి అలా ఉంటే గుంటూరు జిల్లాలో చూసుకుంటే గుంటూరు జిల్లా కేంద్రమైనటువంటి గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు అభ్యర్థులను టీడీపీ ప్రకటించలేదు. ఇక్కడ ప్రధానంగా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఆశావాహుల లిస్టు ఒకటైతే ఎవరికి సీటు కేటాయించాలి, ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలా లేదంటే గుంటూరు తూర్పులో మహిళా ముస్లిం అభ్యర్థికి సీటు కేటాయించాలనేటువంటి ఆలోచన టీడీపీ చేస్తుంది. మొత్తంగా 5 నియోజకవర్గాలు కీలక నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఇక్కడ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి నాయకులంతా కూడా ప్రస్తుతం టెన్షన్లో ఉన్నారు. 2వ లిస్టు వస్తే కానీ తమ భవితవ్యం తేలదు అనేటువంటి ఆందోళనలో ప్రస్తుతం నాయకులు